రోజు మన బిజినెస్ కొండూరు నుంచి దుగరాజపట్నం వరకు ఎలా జరిగిందో చూసేద్దామండి. వెల్కమ్ టు యూట్యూబ్ వాణి నాన్నతో సరదాగా ఛానల్ కి. మనం నైట్ స్టే చేసింది కొండూరులోనే కాబట్టి పొద్దునే లేచి కాస్త ఫ్రెష్ అయ్యి ముఖానికి కాస్త సన్ స్క్రీన్ రాసి బయలుదేద్దాం అనుకున్న టైంలో ఇలా జరిగింది. మొత్తానికి చెక్కల సహాయంతో బండిని అయితే బయటికి తీసుకొచ్చాం కానీ ఒకసారి గుంతలు చూడండి ఎంత లోతయ్యాయి. మనం స్టే చేసిన ప్లేస్ కి అయితే బాయ్ చెప్పేసి ఊర్లో బిజినెస్ కోసం అయితే బయలుదేరిపోయాం. ఈ ఊరిలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర నాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. అదేంటో తెలియాలంటే ఫుల్ వీడియో ఉంటుంది మన ఛానల్ లో చూసేయండి. పొద్దున్నే మన టైర్ ఇసుకలో దిగబడంతోనే చిడుముడితో మన బిజినెస్ అయితే స్టార్ట్ అయింది. ఈ రోజంతా ఇలాగే జరుగుద్దేమో అనుకున్న టైంలో స్లోగా పికప్ అయింది. మా నాన్నకి పచ్చిపాలంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ పచ్చిపాలు అమ్ముతున్నారు అనేసరికి వెంటనే ఒక 1.5 లీటర్ తీసుకొని గుడకడా తాగేశాడు. ఆ ఊర్లో బిజినెస్ ముగించుకొని మన దుగరాజపట్నం వైపు వెళ్తుండగా మన బండిలో పెట్రోల్ అయితే అయిపోయింది. పెట్రోల్ పోసుకొని దుగరాజపట్నం వైపు అయితే మన బిజినెస్ ప్రయాణాన్ని కొనసాగించాం. దుగరాజపట్నం వెళ్లే ముందు ఇటువైపు 2 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుమూరులో కూడా మన బిజినెస్ చూసుకొని అయితే మళ్ళీ దుగరాజపట్నం వెళ్దాం అనేసరికి స్ట్రైట్ గా వెళ్లాల్సిన రైట్ అయితే తీసుకున్నాను. మొత్తానికైతే తిరుమూరు ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంతకీ తిరుమూరులో బిజినెస్ ఎలా జరిగిందో ఒకసారి చూసేద్దాం. బేసిక్ గా ఇది అన్ సీజన్ కావడంతో ప్రజలందరూ కూడా పొద్దున్నే లేచి పొలం పనులకైతే వెళ్ళిపోవడంతో కొంచెం బిజినెస్ అటు ఇటుగా జరుగుతోంది. మీ అందరితో మా నాన్న ఏదో మాట్లాడతాడంట ఒకసారి వినండి. నా పేరు చెప్పి ఎవరైనా డబ్బు ఎవరిదంటే నా పేరు చెప్పండి. మా నాన్నకి అప్పుడప్పుడు పిట్టల ద్వారా పోతుంటాడు, అది వేరే విషయం. తిరుమూరులో బిజినెస్ ముగించుకొని దుగరాజపట్నం వైపు అయితే మన బిజినెస్ ప్రయాణాన్ని అయితే కొనసాగించాం. అచ్చటి పొలాల మధ్య స్వచ్ఛమైన మనస్తత్వంతో ఉండే ఈ గిరిజన ప్రజల దగ్గరికి అయితే బిజినెస్ కోసం వచ్చాం. కానీ ఇక్కడ నిజంగా అయితే చాలా బాగా బిజినెస్ జరిగింది. ఆ ఊర్లో బిజినెస్ ముగించుకొని ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఒక రైస్ మిల్ కనిపిస్తే మా నాన్న ఒక 10 కేజీల రైస్ అయితే పర్చేస్ చేశాడు. మధ్యాహ్నం పచ్చటి పొలాల మధ్య మంచి కొడుగుడ్డు కూర అయితే వండాం. కింద రిలేటెడ్ వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ప్రశాంతంగా సాయంత్రం 4:30 అప్పుడైతే మన దుగరాజపట్నంలోని తైవాన్ విలేజ్ కి అయితే వెళ్ళిపోయాం. మన బండి ఎక్కడికి వెళ్ళినా పొద్దున ఎలా బిజినెస్ ఉంటుందో ఈవినింగ్ కూడా అదే జోరుగా బిజినెస్ అయితే జరుగుతుంది. అలా ఈవినింగ్ వరకు మన బిజినెస్ అంతా దుగరాజపట్నంలో జరిగింది. ఇదే ఊర్లో మంచి చికెన్ పకోడా దొరుకుతుంది అనేసరికి నాకు నానికి ఒక 100 రూపీస్ అయితే చికెన్ పకోడా తీసుకొని మధ్యాహ్నం వండిన కోడిగుడ్డు కర్రీలో ఈ చికెన్ పకోడా నంచుకొని డిన్నర్ అయితే ఫినిష్ చేశాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మా డైలీ రొటీన్ బిజినెస్ షార్ట్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.